సంవత్సరాలు నన్ను తోసేసి ఇక్కడ పారేసేసారు. నాకు అసలు ఇక్కడ మనశ్శాంతి లేదు. నాకు చాలా బాధపడుతున్నాను. భార్యకి చెప్పుకోవాలిగా, మా అమ్మ ఒక్కదాయే ఉంది, మా అమ్మకి ఎవరు లేరు. మా అమ్మ తప్పితే నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంది. నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. తల్లిని తండ్రిని గాలి కుదిలేసావు. కని పెంచులోని కని పెంచిన తల్లిదండ్రులనే గౌరవించట్లేదంటే పరలోకంలో నన్ను గౌరవిస్తావా? నేను నీ తండ్రిని అని చెప్తే బాగా ఆలోచించండి. కళ్ళ ముందు కని పెంచిన తండ్రిని పట్టించుకోనుడు కనిపించని తండ్రిని పట్టించుకుంటాడా? ఒరే, మీరు అర్జెంటుగా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మీ తల్లిని మీ తండ్రిని మీరేం చేయాలి? సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళకి లోబడండి. ఫస్ట్ మీ అమ్మ నాన్నలకి, మీ పేరెంట్స్కి లోబడండి అన్నట్టు. ఏమంటే ఈరోజు తల్లిదండ్రులకి లోబడే పిల్లలు ఉన్నారా? జనరేషన్ ఎలా ఉంది చెప్పండి? సెల్ ఫోన్ జనరేషన్. వాళ్ళ నాన్నకి ఏవో తెలియదు, పాపం చదువుకోలేదు కనుక ఈడు అంతేనండి. ఇంకా ఆ ఒక్క చిన్నదాన్ని ఫేవర్గా మార్చుకుంటాడండి. ఏ డాడీ నీకేం తెలియదు, నువ్వు పక్కండు అంటాడు. ఏం తెలీదా? ఏం తెలియకుండానే నిన్ను పెంచాడా? ఏం తెలియకుండానే నీకు ఆ స్థితిని రప్పించాడా? ఏమీ తెలియకుండానే నిన్ను బాగు చేసుకున్నాడా? నీకు రోగం వచ్చినప్పుడు ఏం తెలియకుండానే నీకు తిండి పెట్టాడా? ఏం తెలియకుండానే నీకు చదువు చెప్పాడా? నీకు ఈ రోజు ఏదో కాస్త టెక్నాలజీయో కాస్త లోకమో తెలిసిందని కని పెంచి నా తల్లిదండ్రులను తోలనాడతావా? చంపేస్తాడు తెలుసా దేవుడు? చాలా మందికి తెలియదు ఇది. దేవుడు అండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆజ్ఞలు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించు.